మన ఫస్ట్ రెసిపీ కోకోనట్ చియా పుడింగ్. కోకోనట్ చియా పుడింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో చాలాసార్లు మనం పిల్లల్లో చూస్తూ ఉంటాం, టాన్సిలైటిస్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. అంటే టాన్సిల్స్ ఇన్ఫెక్ట్ అయ్యి అవి చాలా పెద్దగా స్వెల్ అయిపోతూ ఉంటాయి. సో ఆ టైంలో ఏదైనా తినడం చాలా కష్టంగా ఉంటుంది అండ్ థ్రోట్ అంతా ఇన్ఫెక్షన్తో సఫర్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా హై టెంపరేచర్స్ అండ్ వీటన్నిటితో పాటు ఆ టైంలో పిల్లలు ఏమి పెట్టాలన్నా ఏమి తినాలన్నా చాలా అల్లరి పెడుతూ ఉంటారు. అలాంటి పిల్లలకి కొంచెం థ్రోట్ సూదన్ చేసేలాగా, అంతేకాకుండా వాళ్ళ లాస్ అయిన ఆ ఎనర్జీ లెవెల్స్ మళ్ళీ వాళ్ళు పొందాలి, హెల్తీగా తొందరగా రికవర్ అవ్వాలి అంటే చక్కటి డైట్ ఇవ్వడం అవసరం. సో ఈ రెసిపీ టాన్సిలైటిస్తో సఫర్ అయ్యే పిల్లలకి చాలా చాలా మంచిది. మరి రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. చాలా యమ్మీ అండ్ బాగుంటుంది. ఈ రెసిపీ నేను డైరెక్ట్గా సర్వింగ్ బౌల్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే దీనికి మనకి కుకింగ్ ప్రాసెస్ లేదు. చియా సీడ్స్లో మనకి కాల్షియం కానివ్వండి అండ్ అలాగే మంచి ఫైబర్తో పాటు బోల్డ్ అని మినరల్స్ ఉంటాయి. సో ఈ టైంలో చియా సీడ్స్ ఇవ్వడం వల్ల బాడీకి చాలా కూల్ అవుతుంది కూడా. నానబెట్టిన చియా సీడ్స్ వేసుకుంటున్నాను. అలాగే పాలు చాలామంది దగ్గు ఉన్నప్పుడు, జలుబు ఉన్నప్పుడు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ప్రిఫర్ చేయరు. అలాంటి వాళ్ళందరి కోసం మనం కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. కోకోనట్ మిల్క్లో మనకి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. మిక్స్ చేసుకుందాం. సో కోకోనట్ మిల్క్ తర్వాత కొంచెం వెనీలా ఎసెన్స్ వేద్దాం. పిల్లలకి వెనీలా ఎసెన్స్ ఫ్లేవర్ చాలా బాగా నచ్చుతుంది. అండ్ కోకోనట్ వాటర్. సో కోకోనట్ వాటర్లోని మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ టాన్సిలైటిస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బాడీ టెంపరేచర్స్ 104 వరకు కూడా వెళ్ళిపోతాయి. బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోయి ఉంటుంది. ఆ టైంలో మనం బాడీని హైడ్రేట్ చేయడానికి ట్రై చేయాలి. సో హాట్ సూప్స్ కానీ కోకోనట్ వాటర్ కానీ బాగా హెల్ప్ చేస్తాయి. కోకోనట్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకుందాం. మనకి నిమ్మరసంలోని వైటమిన్ సి ఉంటుంది కాబట్టి త్వరగా రికవర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. నార్మల్ మిల్క్ తీసుకుంటే మనం నిమ్మరసం యాడ్ చేసుకోలేం, ఎందుకంటే విరిగిపోతుంది కాబట్టి. బట్ కోకోనట్ మిల్క్ తీసుకున్నాం కాబట్టి హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం డ్రై కిస్మిస్ వేయబోతున్నాం. ఇది మామూలుగా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలాంటి రెసిపీస్లో యాడ్ చేయడం వల్ల పిల్లలు ఎంజాయ్ చేస్తారు. దాంతోపాటు ఇది ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ వైటమిన్ సి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. సో ఇలాంటి ఫుడ్స్ ఏమైనా ఇస్తే వాళ్ళు ఫీవర్ టైంలోని హెవీగా ఉండే ఫుడ్స్ తినలేరు కాబట్టి ఇలాంటి ఈజీగా స్వాలో చేయగలుగుతారు. ఎస్పెషలీ టాన్సిల్స్ బాగా పెద్దగా స్వెల్ అయి ఉంటాయి కాబట్టి సాలిడ్ ఫుడ్ తినడం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సో ఇలాంటి లిక్విడ్ ఫుడ్స్ కానీ ఇలా లైట్గా ఉండే ఫుడ్స్ కానీ ప్రిఫర్ చేయండి. కోకోనట్ చియా పుడింగ్ రెడీ అయిపోయింది. కోకోనట్ చియా పుడింగ్ కి కావలసిన పదార్థాలు: నానబెట్టిన చియా సీడ్స్ 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, కొబ్బరి నీళ్లు 1 కప్పు, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, నల్ల ద్రాక్ష 3 టీ స్పూన్లు, నిమ్మరసం 1/2 టీ స్పూన్. కోకోనట్ చియా పుడింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో నానబెట్టిన చియా సీడ్స్, కొబ్బరి పాలు, వెనిలా ఎసెన్స్, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, నల్ల ద్రాక్ష వేసి సర్వ్ చేసుకుంటే కోకోనట్ చియా పుడింగ్ రెడీ.